హాయ్ అండి, అందరికీ వందనాలు. మేము ఎక్కడికి వెళ్ళాము అంటే రఘు మామయ్య వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన అనమాట. రఘు మామయ్య, సుజాత అత్త వాళ్ళ ఇంట్లో రఘు మామయ్య వాళ్ళ పెద్దమ్మాయి వాళ్ళిద్దరు పిల్లలు అనమాట వీళ్ళు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి వాక్యం స్టార్ట్ చేశారు. దేని గురించి చెప్పారు అంటే మేము వెళ్ళేసరికి చేతుల గురించి చెప్తూ ఉన్నారు. చేతుల గురించి ఏం చెప్పారు అంటే చేతిని శుభ్రపరచుకొని మనం ఆహారం తీసుకోవాలి. చేతి ద్వారానే బ్యాక్టీరియా అనేది మన యొక్క శరీరంలోకి వెళ్ళిద్ది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే కరోనా టైంలో హ్యాండ్ నీట్గా ఉంచుకోవాలి, హ్యాండ్ని వాష్ చేసుకుంటూ ఉండాలి, షేక్ హ్యాండ్ ఇచ్చుకోకూడదు, ఒకళ్ళనొకళ్ళు టచ్ చేసుకోకూడదు. ఎందువల్ల అంటే దానివల్ల వైరస్ మన యొక్క శరీరాన్ని పాడు చేస్తుంది, వైరస్ మన యొక్క శరీరాన్ని తినేస్తుంది అన్న రీతిగా చెప్తూ ఉన్నారు డాక్టర్స్ అయినా నర్సులైనా కదా. ఏంటి, ఒక చేతి ద్వారా వైరస్ అనేది మన యొక్క ఎంత పెద్ద శరీరాన్ని పాడు చేస్తుంది. అలాగే ఇంటిలో ఉన్న దుమ్ము ధూళి వల్ల కూడా డస్ట్ ఎలర్జీ అని ఇలాంటి వ్యాధులు కనిపిస్తూ ఉంటాయి ఇల్లు నీట్గా లేకపోతే. ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి, మన యొక్క చేతిని కూడా తినేటప్పుడు క్లీన్గా మనం పెట్టుకుంటూ ఉంటాం. అలాగే మన యొక్క శరీరాన్ని కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అంతరంగ స్థితిని అంటే ఆత్మీయమైన స్థితిని కూడా మనం క్లీన్గా చేసుకోవాలి. దాని ద్వారా మనం పవిత్రులుగా దేవుడు మార్చబడే రీతిగా తయారు చేస్తారు. మనం పరిశుద్ధంగా ఉండటానికి మన వంతు మనం ట్రై చేయాలి అన్న రీతిగా అక్కడ పాస్టర్ గారు చెప్పారు. ఇంకా ఆమె అనేకమైన వర్తమానాలని అందించి ఉన్నారు. ఇంకా అయిపోయింది భోజనాలు ఏర్పాట్లు. పరవానము, గెడ్డ పెరుగు, వైట్ రైస్, అలాగే చికెన్ కర్రీ, రైతా, గోంగూర, పలావు, ఇంకా లాస్ట్కి గారెలు, ఇవన్నీ అక్కడ ఐటమ్స్ అనమాట. వచ్చిన వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. వాళ్ళ పెద్ద అమ్మాయి, వాళ్ళిద్దరు పిల్లలు, అలాగే అన్నయ్యని కూడా చూపిస్తాను. అన్నయ్య వాళ్ళ యొక్క హస్బెండ్ అనమాట. ఇంకా వడ్డించేసి మేము కూడా తినేసి ఇంకా రిటర్న్ అయ్యాము. ఇంకా ప్రార్థన పూర్తయింది. అందరూ వచ్చిన వాళ్ళందరూ తినేసి చక్కగా ప్రార్థన చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టించుకొని వెళ్ళారనమాట. నేను వడ్డించాను, ఏదో నాకు వచ్చినట్లు వడ్డించాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకందరం కొంచెంసేపు మాట్లాడుకున్నాము.